జై శ్రీరామ్. సీతాదేవి మాటలు విన్న కొందరు రాక్షసాంగనలు భయపడి నాలుగు దిక్కులా పరుగెత్తినారు. కొందరు అక్కడనే ఉండిపోయినారు. కొందరు వికృతాననులు ఆ మహాకాయుని, ఆ భయంకరాకారుని గురించి చెప్పడానికి రావణాసురుడి దగ్గరకు పోయినారు. రాజా, భయంకరాకారుడు, అమిత పరాక్రమవంతుడు అయిన ఒక వానరుడు సీతాదేవితో మాట్లాడి అశోకవన మధ్యమున ఉన్నాడు. వాడెవడని మేము ఎన్నో విధాల ఆ హరిణలోచనను అడిగినాము. ఆ జానకి మాకేమీ చెప్పలేదు. వాడు దేవేంద్రుడి దూతగాని, కుబేరుడి దూతగాని, లేదా సీతాన్వేషణ కాంక్షతో రాముడు పంపించిన దూతనో అయి ఉంటాడు. ఆ అద్భుత రూపుడు తమ ప్రమదావనాన్ని నాశనము చేశాడు. మనోహరమైన మృగాలు, పక్షులు భయపడి పారిపోయాయి. వాడు ఈ వనములో పాడు చేయని చోటు లేదు. ఆ జానకి కూర్చున్న చోటు మాత్రము పాడు చేయలేదు. ఆమెకు ఇబ్బంది లేకుండా ఉండటానికో లేక అలసిపోయినందువల్లనో అక్కడి చెట్లను ఏమీ చేయలేదు. వాడు అలసిపోవడమేమిటి? వాడు ఆమెను కాపాడవలెనని అనుకున్నాడు. అందుకోసమే ఆ చోటు పాడు చేయలేదు. అందమైన పూలతోనూ చిగురుటాకులతోనూ ఉన్న పెద్ద ఇరుగుడు చెట్టు క్రింద సీత ఉంది. ఆ చెట్టును ఆ వానరుడు ముట్టుకోలేదు. ఓ మహోగ్రుడా, ఆ ఉగ్రరూపుని మహోగ్రంగా శిక్షించవలెను. వాడు సీతతో మాట్లాడినాడు. ఈ అశోకవనాన్ని నాశనము చేశాడు. ఓ రాక్షసేశ్వరుడా, నీ మనను ఉంచిన ఆ సీతతో ఎవడైనా మాట్లాడితే వాడిని బ్రతకనివ్వడమే అన్నారు. జై శ్రీరామ్.